దేవుని ప్రియమైన బిడ్డలకు దైవాశీస్సులు. ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము గుణవంతురాలైన రూతు. రూతు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 4 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథము. ఈ 4 అధ్యాయాలను గనక మనం సమీక్షించినట్లయితే కుటుంబపరమైన, సామాజిక, ఆత్మీయాంశములతో కూడినటువంటి ఒక ఆత్మీయ గ్రంథంగా రూతు గ్రంథాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అందుకు రూతు అంటుంది 13వ వచనములో, అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. అప్పుడు ఇక్కడ రూతు దేవుని ప్రార్థించినట్లుగానే బోయజును అడుగుతోందండి, నీ కటాక్షము నా పైన ప్రసరింపచేయు అని. కాబట్టి మనం కూడా మన దేవుణ్ణి, దేవా నీ కటాక్షము మా పైన ప్రసరింపచేయి తండ్రి అని మనం కూడా వేడుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో మనము చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీరుస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతుకు బోయజు ఏ విధంగా ఈ లోకంలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు, మనము కూడా దేవుని ఎడల విశ్వాసము చూపినట్లయితే, నమ్మకము చూపినట్లయితే, నీవే నా సహాయకుడవు, నా రక్షకుడు అని మనము దేవుని యొక్క కరుణ కటాక్షము కొరకు ప్రార్థించినట్లయితే, ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇక్కడ రూతు యొక్క ప్రతి అవసరాన్ని ఏ విధంగా తీరుస్తున్నాడు అనేది కూడా మనం చూద్దాం. బోయజు ఆ తర్వాత 14వ వచనములో ఏ విధంగా రూతుకి బహుమానం ఇస్తున్నాడో చూడండి. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ యొక్క ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకుడి. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. చాలమ్మా. చూసారా ఎంత సంపూర్ణమైన బహుమానం. ముందు దాహము తీర్చుకోవడానికి నీళ్లు ఇచ్చాడు, ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఆహారం ఇస్తున్నాడు. ఈ లోకములో నీళ్లు, ఆహారం అవసరం మనిషికి. ఆత్మీయంగా దేవుడిచ్చే జీవజలము, జీవాహారము మనకు అవసరం అవుతుంది. కాబట్టి రూతు ఏ విధంగా బోయజు ఎడల వినయ విధేయతల భయభక్తులు ప్రదర్శించిందో అదే విధంగా దేవుని ఎడల కూడా ప్రదర్శించింది. మనము కూడా ఆ విధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఏ విధంగా మనకు ఆ జీవాహారం అనేది, జీవం అనేది వస్తుందనేది
మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో మనకు స్పష్టంగా ఆయన తెలియచేశాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. చూసారా, మనము జీవించడానికి ఇహలోకములో కానీ పరలోకములో సంబంధం కానీ అంటే ఆత్మీయంగా కానీ మనం జీవించాలి అని అంటే మనకి ఏముండాలి అని అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకి ఏది లభిస్తుంది అని అంటే జీవ సాధనం అంటే జీవము లభిస్తుంది మనకి. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చూసారా, రూతు వల్ల మనందరికీ కూడా ఇదొక ఆత్మీయ పాఠం. రూతుకి ఏ విధంగా బోయజు నీళ్లు ఆహారం అందించాడో అదే విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి విశ్వాస సహితముగా మనం జీవించినట్లయితే మనకు దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తి కలిగంట ఎటువంటి అపాయము లేకుండా జీవిస్తారంట. ఇక్కడ బోయజు ఆమెకు ఎటువంటి అపాయము రాదని కూడా హామీ ఇస్తున్నాడు. యవనస్తులను ఎవ్వరూ కూడా నిన్ను ముట్టవద్దని చెప్పాను, నీవు ధైర్యంగా రావచ్చు, జీవించవచ్చు అని కూడా అభయహస్తం ఇస్తున్నాడు బోయజు. తర్వాత సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం కూడా ఒక్కసారి చూద్దాం. యెహోవాయందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును. చూసారా, యెహోవాయందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉంటాడంటండి. మనం ఏ విధంగా ఉంటున్నాం? ఎవరి మీద నమ్మకం పెట్టుకుని ఉంటున్నాం? దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నామా, లేదా దేవుణ్ణి విడిచిపెట్టి సాతాను ఎడల నమ్మకము కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుందాం. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు సురక్షితంగా ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి జీవితమంతా తృప్తి కలిగి జీవిస్తూ ఎటువంటి అపాయం కూడా రాకుండా బ్రతుకుతాడు అని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి కీర్తనల గ్రంథంలో కూడా 111వ కీర్తన 5వ వచనం చూద్దాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చూసారా, ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటాం? ఎందుకంటే మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి మనకు సమృద్ధి అనేది ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటే ఆ సమృద్ధి మన జీవితంలో మనకు కలుగుతుంది. ఇహలోక సమృద్ధే కాదండి, ఆత్మీయ సమృద్ధి కూడా మనకి కలుగుతుంది. ఇక తరువాత బోయజు ఆమె భోజనం చేసిన తర్వాత పేలాలు కూడా ఇచ్చాడంటండి. ఆ పేలాలు తను తిని తృప్తి పొంది తన అత్తను కూడా గుర్తు చేసుకుంది. అన్నీ తినలేదండి, తన అత్త కోసం కూడా కొన్ని ఆవిడ అట్టి పెట్టింది. సాయంకాలం వరకు ఉన్నది పరిగె ఏరుకున్నది. వాటిని అన్నింటినీ కూడా దొళ్ళగట్టుకొని మూటగట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నయోమితో జరిగిన విషయం అంతా కూడా చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం చెప్పినప్పుడు ఈ యొక్క నయోమి అంటుంది, తన కోడల్ని సిద్ధపరుస్తోంది బోయజు దగ్గరకు వెళ్ళడానికి. నయోమి ఎంత సహృదయురాలో చూడండి. కోడల యొక్క క్షేమాన్ని కోరుతోంది 3వ అధ్యాయంలో. తన కోడలు చెప్పిందంతా కూడా విన్నది. ఆవిడ అంటుంది కదా 3వ అధ్యాయంలో,
మొదటి వచనంలో అంటుంది నయోమి. ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవరి పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు అని చెప్తోందండి. బోయజు పేరు విన్నది నయోమి. అప్పుడు రూతుతో అంటుంది, బంధువు ధర్మము జరపడానికి మనకు దగ్గర బంధువు బోయజే. కాబట్టి నీకు బంధువు ధర్మాన్ని బోయజు జరిపిస్తాడు. కాబట్టి నీవు ఈ రాత్రే బోయజు దగ్గరకు వెళ్ళవలసిన సమయం వచ్చింది. విధి విధానాన్ని అంతటినీ కూడా నయోమి తన కోడలితో చేయించిందండి. ముందుగా నయోమి అంటోంది రూతుతోటి, ఏమని అంటుందంటే, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పారబట్టింపబోచున్నాడు అని. తూర్పారబట్టబోచున్నాడు అంటుంది. అంటే ఇక్కడ సేవకులు ఉన్నారు అని అనడం లేదు, అతడు అంటుంది. అంటే బోయజు ఒక్కడే వెళుతున్నాడు అని. అంటే ఏమిటి ఇక్కడ? బోయజుని యేసుక్రీస్తుతో మనం పోల్చుకోవచ్చు. యేసు ప్రభువు ఏ విధంగా ఈ పంటను తూర్పారబడతాడో అనేటువంటిది లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక బోయజునే ఈవిడ ఆ పేరునే చెప్పింది కాబట్టి బోయజు తూర్పారబట్టడానికి వెళుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా తూర్పారబట్టబోతున్నాడు మనల్ని. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. యోహాను యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి మాటలు అవి. ఇక్కడ బోయజు కూడా ఈ రాత్రికి తూర్పారబట్టబోతున్నట్లుగా నయోమి చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు రాకడ సమయంలో ఆయన కలుసుకునేటువంటి సమయం కూడా రాత్రి సమయమే. 10 మంది కన్యకలు మరి పెళ్లి కుమారుణ్ణి కలుసుకోవడానికి రాత్రి పూటే తమ ప్రమిదలలో నూనె పోసుకుని వెళ్ళారు. కానీ 5 బుద్ధిగల కన్యకలు తమ వెంట అదనంగా కూడా నూనెను తీసుకుని వెళ్ళారు. మిగిలిన 5 బుద్ధి లేని కన్యకలు అంతవరకే తీసుకుని వెళ్ళడం చూశారు. కాబట్టి రాత్రి సమయంలోనే మనము దేవునిని కలుసుకుంటాము. అదే విధంగా ఇక్కడ నయోమి చెప్తోంది రూతుతో, ఈ రాత్రి కథలు తన కళ్ళములో తూర్పారబట్టబోతున్నాడు. కాబట్టి నీవు ఏం చెయ్యాలి అనేది కూడా రూతుకి చెప్తోంది. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. చూడండి, ఇక్కడ 3 పనులు రూతుతో చేయిస్తుంది నయోమి. ఒకటి స్నానము, 2వది తైలము, 3వది బట్టలు కట్టుకొనుట. స్నానము చేయడం అనేటువంటిది ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటి పాపాన్నంతటినీ కూడా కడిగి వేసుకోవాలి. మన ప్రవర్తనను పవిత్రంగా ఉంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది తెలియజేయబడుతుంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని
స్నానము చేత వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. చూడండి, యేసు ప్రభుకి తన సంఘము ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధంగా ఉంచడం కోసం తనను తాను ఆయన అప్పగించుకున్నాడు. ఇక్కడ రూతుతో కూడా నయోమి చెప్తోంది, స్నానం చేయి అంటే నిన్ను నీవు పవిత్రపరచుకో. ఇక్కడ రూతు వధువు సంఘం అయితే బోయజు పెండ్లి కుమారునితో సమానంగా చేస్తోంది. యేసు ప్రభుతో ముంగుర్తుగా నయోమి చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్నానం చేయమని చెప్తుంది, అంటే తనను తాను పవిత్రపరచుకోమంటుంది. ఆ తర్వాత తైలము రాసుకోమంటుందండి. తైలము పరిమళ భరిత సువాసన పూరితం కాబట్టి ఆ తైలాన్ని రాసుకోమని కోరుతోంది. పరమగీతములు 1వ అధ్యాయము 12వ వచనములో చూద్దాం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. మనలో ఉన్న పాపమనే దుర్గంధము రూపుమాపి మనము సువాసన భరితమైనటువంటి హృదయాలతో దేవుని దగ్గరకు వెళ్ళాలి. కాబట్టి నువ్వు తైలం రాసుకో, పరిమళ భరితమైనటువంటి సువాసన భరితమైనటువంటి తైలాన్ని రాసుకోమంటుందండి. ఆ తైలంతోనే అభిషేకం కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ తైలం రాసుకోమంటుంది. ఆ తర్వాత బట్టలు కట్టుకోమంటుంది. అంటే ఉన్నటువంటి ఆ మోయాబు దేశపు శాప దేశపు పాత వస్త్రాలను తీసివేసి దేవుని జనుల యొక్క వస్త్రాలు, నూతన వస్త్రాలను నీవు ధరించుకో అని చెప్పడం ఇక్కడ జరిగింది. మనం కూడా మన పాప హృదయాన్ని తీసివేసుకొని నూతన హృదయాలను మనం ధరించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, రూతు యొక్క జీవితంలో పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి. నూతనమైనటువంటి ప్రారంభం రూతు జీవితంలో ప్రారంభమైంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి స్నానం చేయమంది, తైలముతో అభిషేకం చేయించుకోవడానికి తైలము రాసుకోమంది, ఆ తర్వాత బట్టలు ధరించమంది. ఇంకా ఏం బోధిస్తుందో కూడా చూద్దామండి. ఎప్పుడు వెళ్ళమంటుంది ఆయన దగ్గరకు అనేది కూడా, అంటే దేవుని దగ్గరకు మనం ఏ విధంగా వెళ్ళాలో కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ నయోమి చెప్తుంది, నువ్వు ఎప్పుడు బోయజ్ దగ్గరకు వెళ్ళాలి అనేది. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. చూడండి, ఆవిడ ఎంత బాగా కోడలికి చెప్తోంది. మరి ఈనాటి అత్తలు కోడళ్ళ యొక్క సుఖాన్ని కోరుకుంటున్నారా? ఒక్కసారి అత్తలు ఆలోచించాలి. ఏ విధంగా నయోమి యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించడానికి అత్తయ్య అయినటువంటి నయోమి నడుం బిగించిందో, మరి ఈ లోకంలో ఉన్నటువంటి అత్తలందరూ కూడా తమ కోడళ్ళ యొక్క మేలు కోరుకోవాలి. ఇక్కడ నయోమి సిద్ధపాటు చేస్తూ ఉన్నది రూతుని బోయజును కలుసుకోవడానికి. అంటే
అత్తలందరూ కూడా దేవుని యందు విశ్వాసము కలిగి దేవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని గనక జీవించినట్లయితే కోడళ్ళు కూడా అదే విధమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కూడా జీవిస్తారు. నయోమి చెప్తోంది, అతడు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత ఆ తరువాత పండుకుంటాడు, అప్పుడు నీవు వెళ్ళు అంటుంది. తిని కూర్చున్న వెంటనే వెళ్ళకు. తిని కొంత సేద తీర్చుకుని ఆయన పడుకోవడానికి వెళ్ళినప్పుడు నీవు వెళ్ళు అంటుంది. నిద్ర వస్తూ ఉన్నటువంటి సమయంలో వెళితే ఏ విధంగా మనకు సమాధానం దొరుకుతుంది కదా. అందుకనే కోడలికి చెప్తోంది, అన్నపానములు భుజించాక ఆయన పడుకున్న తర్వాత నువ్వు ఎక్కడ పడుకోవాలో కూడా చెప్తుంది. ఎక్కడ పడుకోమని చెప్తుంది అని అంటే, నయోమి అతని కాళ్ళ దగ్గరకు వెళ్ళి నీవు ఆ వస్త్రాన్ని తొలగించి అతని కాళ్ళ దగ్గర నీవు పడుకో అని చెప్తుంది. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా అతడు నీకు తెలియచేస్తాడని చెప్తుంది. ఎంత విశ్వాసం నయోమికి. పాదముల దగ్గర పడుకోమని చెప్పడం అంటే అది వినయానికి, సంపూర్ణ సమర్పణకు గుర్తు. కాబట్టి నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను అని చెప్పడానికి గుర్తు. దేవుని పాదాల దగ్గర ఉండాలి మనం కూడా. ప్రభువా, మేము నీ పాదాల దగ్గర సంపూర్ణంగా మా హృదయాలను సమర్పించుకుంటున్నాము అని మనం కూడా సంపూర్ణంగా దేవుని పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకోవాలి. ఇక్కడ రూతుకు అదే చేయమని చెప్తోంది నయోమి. అదేవిధంగా రూతు వెళ్ళింది. అన్నపానములు పుచ్చుకునే వరకు, పండుకునే వరకు ఆగి చూచింది. ఎక్కడ ఆయన పండుకున్నాడు అనేటువంటి ఆ స్థలాన్ని కూడా గుర్తుపెట్టుకుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ మన ప్రార్థన ఆలపిస్తాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా గుర్తెరిగి ఆ స్థలంలోనే మనము దేవుణ్ణి వేడుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మన కోరిక కూడా తీరుతుంది. ఆయన మన ఎడల ఉన్నటువంటి ధర్మాన్ని ఆయన జరిగిస్తాడు. ఇక్కడ రూతు పాదాల దగ్గర పడుకోవడం చూస్తాం. చూసినప్పుడు మధ్యరాత్రిలో బోయజు ఉలిక్కి పడి లేచాడంట. లేచి కాళ్ళ వైపు చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండడం చూశాడు. చూసి ఆమెను పలకరిస్తున్నాడు, నీవెవరు అని అడిగినప్పుడు అప్పుడు రూతు చెప్తుంది, 9వ వచనము, ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు జరిగిన విషయం చెప్తోంది రూతు. మనం కూడా దేవునికి మన అవసరత ఏంటో మనం చెప్పుకోవాలి. మన అవసరతను తీర్చేటువంటి వాడు దేవుడు. ఇక్కడ రూతు తన అవసరతను బోయజుకు చెప్తూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నది ఆవిడ? నేను రూతు అనే నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమంటుంది. కొంగు కప్పమంటే బంధువు యొక్క ధర్మాన్ని జరిగించు అని అడుగుతుంది. అడిగినప్పుడు బోయజు సమాధానం చూద్దాం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను చేసేదను. చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం, భయపడకుము, నేను నీకు సహాయము చేతును అని వాగ్దానం ఇచ్చాడు దేవుని యొక్క బిడ్డలకు. అదే విధంగా ఇక్కడ కూడా బోయజు రూతును
కుమారి అని సంబోధిస్తున్నాడు, గౌరవప్రదంగా సంబోధిస్తున్నాడు. ఆమె యొక్క సత్ప్రవర్తనను గుర్తెరిగి చెప్తున్నాడు. నీ యొక్క మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన, అంటే అత్తగారి ఎడల నీవు చూపించినటువంటి ప్రవర్తన, పెద్దల ఎడల నీవు చూపించిన గౌరవ భావము, వినయ విధేయతలు, దేవుని యందు నీవు కనపరిచినటువంటి భయభక్తులు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంతో ప్రశంసింపదగినటువంటివి. కాబట్టి మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన ఎంతో కొనియాడదగినటువంటిది, ఎక్కువైనటువంటిది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు కూడా నీవు చేస్తాను అని అభయహస్తం ఇస్తున్నాడు. ఎందుకంటే దీనికి నీవు యోగ్యురాలవు కాబట్టి, నీవు యోగ్యురాలని నా జనులందరికీ కూడా తెలుసు కాబట్టి నేను నిన్ను విడిపింపగలవాడనమాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడు ఉన్నాడు. అతనిని కలుసుకుని అతని అంగీకారం తీసుకుని, ఒకవేళ తాను అంగీకరిస్తాడు లేదా అతడు అంగీకరించని ఎడల నేను ఆ బంధువు యొక్క ధర్మాన్ని జరిపిస్తాను అని బోయజానుకు మాట ఇచ్చాడు. మాట తప్పని వాడు మన దేవుడు. కాబట్టి మనకిచ్చినటువంటి మాటను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అదేవిధంగా బోయజు కూడా రూతుకిచ్చిన మాట నెరవేరుస్తాడు. ఈ రాత్రంతా ఇక్కడ పడుకో, తెల్లవారుతున్నప్పుడు నీవు లేచి వెళ్ళిపో అని చెప్పాడు. అంటే ఆమె యొక్క పవిత్రతను ఆయన కాపాడుతున్నాడు. తన సేవకులకు చెప్పాడు, ఇది ఎవరికి కూడా మీరు చెప్పవద్దు అని. తెల్లవారుజామున ఆమె కొంగు పట్టమన్నాడు. ఆ కొంగు తన శరీరాన్ని, తలను శరీరాన్ని కప్పుకోవడానికి ఆవిడ తెచ్చుకున్నటువంటి కొంగు. ఆ కొంగులో 6 మానికల యవలను కొలిచి ఆ కొంగులో కట్టుకోమని చెప్పాడు బోయజు. 6 అనేది అసంపూర్ణ సంఖ్య, మరి 7 అనేది దేవుని సంపూర్ణ సంఖ్య. ఆ 7వ సంఖ్య మరుసటి రోజు రూతుకి బోయజు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ బోయజు రూతు ఎడల తన ధర్మాన్ని ఏ విధంగా జరిపించాడు, రూతు ఏ విధంగా తన యొక్క సిద్ధపాటును బోయజు దగ్గర రావడం ద్వారా చూపించింది అనేటువంటి విషయాలు మనం చూచినట్లయితే, మొట్టమొదటిగా తన పాపాలను కడిగివేసుకుంది. రెండవది తన పవిత్రతను తైలంతో అభిషేకింప చేసుకున్నది. మూడవది తన పాత స్వభావాన్ని వదిలివేసి నూతన వస్త్రాలను ధరించుకున్నది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ బంధువు ధర్మం ఏమిటి అనేటువంటిది కనుక మనం కూడా తెలుసుకోవాలి అని అంటే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ బంధువు ధర్మము ఏ విధంగా ఉన్నది, దేవుడు ఏ విధంగా తన ప్రజలకు, ఇశ్రాయేలీయులకు ఒక కట్టడిగా దానిని నియమించాడు అనేది మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5-6 వచనాలు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిపించవాలి. కాబట్టి ఇక్కడ ఉమ్మడి కుటుంబాన్ని సూచిస్తుంది. సహోదరులందరూ కూడా కలిసి ఉన్నప్పుడు ఆ సహోదరుని భార్య విధవ అయినప్పుడు ఆ సహోదరుని యొక్క సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి, కానీ అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు.
ఒకవేళ సహోదరులు లేకపోయినట్లయితే సమీప బంధువు ఆ ధర్మాన్ని జరిగించాలి. ఇది ఆనాటి ఇశ్రాయేలీలకు కట్టడి. అదేవిధంగా ఇక్కడ రూతు బోయజును అడిగింది తన బంధువు యొక్క ధర్మాన్ని జరిగించమని. ఆ మరుసటి రోజే బోయజు మరొక సమీప బంధువును పిలిపించాడు. ఆ ఊరి పెద్దలను పిలిపించాడు. అందరితో కూర్చున్నాడు. ఆ బంధువుని అడిగాడు బంధువు ధర్మం జరిగించమని. కానీ అతడు సమ్మతించలేదు. సమ్మతించినప్పుడు బోయజు రూతుని స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. రూతుని స్వీకరించాడు బోయజు. స్వీకరించి తన బంధు ధర్మాన్ని జరిపించాడు. చేసినటువంటి వాగ్దానం ప్రకారమే జరిపించాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడు. నయోమి కూడా వారి దగ్గరే ఉన్నది. ఆ కుమారుడు కలిగిన తర్వాత ఆ కుమారుడికి ఓబేదు అని పేరు పెట్టారు. ఆ పొరుగింటి వారందరూ కూడా ఏమని అన్నారంటే, ఒకనాడు నయోమి ఏమని అన్నది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను అన్నది. ఇప్పుడేమో రిక్త హస్తాలతో నేను వచ్చాను అని అన్నది ఒకనాడు. కానీ ఇప్పుడు దేవుడు ఆమెకు మరింత సమృద్ధిని కలుగచేశాడు. ఆ ఇరుగు పొరుగు స్త్రీలు అన్నారంట నయోమితో 4వ అధ్యాయము 15వ వచనంలో, దేవుడు నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్నటువంటి నీ కోడలు ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పింది. చూసారా, ఓబేదు ద్వారా దావీదు వంశము వచ్చింది. ఈ దావీదు వంశము నుండే యేసు ప్రభువు జన్మించాడు. ఇక్కడ చెప్పవలసినది ఏమిటి అంటే, అన్యురాలైనటువంటి శాపగ్రస్తులైనటువంటి ప్రజలు దేశము నుండి వచ్చినటువంటి రూతు ఒక అన్యురాలు దేవుడిని విశ్వసించి తన అత్తతో దేవుని యొక్క ప్రజల దగ్గరకు వచ్చి దేవుని యొక్క ఉపదేశానికి కట్టడికి ఆమె అంగీకరించి అనుసరించి తన జీవితాన్ని జీవించింది. కాబట్టే దేవుడు ఆమెకు ఎంత సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడు అనంటే, ఆమె యేసు ప్రభువుకి పూర్వ జనని అయింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో రూతు చేర్చబడింది. పరిశుద్ధ గ్రంథములో ఒక గ్రంథము ఆమె పేరిట లిఖించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ఏ విధంగా తన పాత స్వభావాన్ని వదిలి నూతన స్వభావాన్ని ధరించి గుణవంతురాలై దేవునిని విశ్వసించి దేవుని యొక్క మార్గములో నడిచి ఏ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని రూతు పొందిందో అదే విధమైనటువంటి బహుమానాన్ని, సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఆయన బిడ్డలమైనటువంటి మీరందరూ కూడా పొందాలని, అట్టి కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ బిడ్డలందరికీ కూడా ప్రభువా రూతు ద్వారా ఒక దివ్యమైన ఆత్మీయమైన సందేశాన్ని వినిపించినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభువా, మా రక్షక, మా దేవా, ఏ విధంగా రూతు నీ వాక్యాన్ని అనుసరించి ప్రభువా సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని పొందిందో ఆ సంపూర్ణమైన బహుమానాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించుమని, నీ బిడ్డలందరూ నీ యందు విశ్వాసము కలిగి నీకు మాదిరికరముగా జీవించులాగున నడిపించుమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రభువా, ఈనాడు
ప్రపంచమంతా కూడా విపత్కర పరిస్థితుల్లో ఉన్నది ప్రభువా. కోవిడ్-19 ద్వారా ప్రభువా నీ బిడ్డలు మరణిస్తున్నారు, అస్వస్థులై ఉన్నారు ప్రభువా. ఎన్నో కుటుంబాలు నాయన చెదరిపోతూ ఉన్నాయి ప్రభువా. మానవత్వము నశించిపోతూ ఉన్నది ప్రభువా. దయ ఉంచండి నాయన, నీ బిడ్డలను రక్షించండి ప్రభువా. ఈ కరోనా వైరస్ను ప్రభువా నీ శక్తిగల నామ ప్రభావం చేత దాన్ని నశింపచేసి నీ బిడ్డలందరినీ రక్షించుమని మా ప్రభువా ఈ యొక్క వైద్య సదుపాయంలో ప్రభువా ఎంతమంది అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో, ఇతర డిపార్ట్మెంట్ల వారు అందిస్తున్నారో, వారిని వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి కాపాడమని, మీ దిన ఆశీర్వాదాలతో నింపి నడిపించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ సలహాలు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి, హౌస్ నంబర్ 26-45-16/78, సంతోష్ నగర్, గుంటూరు 4. మా ఈమెయిల్ ఐడి ఆత్మీయ సందేశములు @gmail.com. మా ఆత్మీయ సందేశములు కార్యక్రమాలు మరలా వీక్షించదలిచిన వారు రెవరెండ్ డాక్టర్ ఎం స్వర్ణలతాదేవి మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించగలరు. ప్రైజ్ ద లార్డ్.